గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ జంగాల సింగరయ్య యాదవ్ బహిరంగ విన్నపం. ఈ నెల 6వ తేదీ కర్నూలు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సద్విమర్శలను స్వీకరిస్తామని, పాలనాపరమైనటువంటి ఇబ్బందులుంటే ఆ విమర్శల ద్వారా సవరణ చేసుకుంటామని తెలియజేయటం శుభపరిణామం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యక్ష వేదికగా ఈ నెల 6వ తేదీన నిద్రాణంలో ఉన్నటువంటి హిందువులు మేల్కొనాలని, చైతన్యం కావాలని తెలియజేయటం మంచి పరిణామం. గత వైసీపీ ప్రభుత్వం శ్రీవాణి టికెట్ల విషయంలో, శ్రీవాణి దర్శనాల విషయంలో విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ఆ యొక్క స్వామివారికి దక్కాల్సినటువంటి ఆదాయం పక్కదారి పట్టిందని నాడు కూటమి నాయకులు విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేసి నానా యాగి చేయటం జరిగింది. ఈరోజు అదే శ్రీవాణి టికెట్లను యథావిధిగా కొనసాగిస్తూ నాడు జరిగినటువంటి పొరపాట్లు కానీ, మీరు చెప్పే స్కామ్ కానీ దేన్ని వెలికి తీయకుండా, దాని మీద మాట్లాడకుండా యథావిధిగా కొనసాగించడం ఎంతవరకు సమంజసం? నాడు స్కామ్ జరగలేదా? ఆ శ్రీవాణి టికెట్ల విషయంలో మీరు రాజీ పడ్డారా? మీకు గత ప్రభుత్వానికి తేడా ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి వ్యత్యాసం ఏమిటి? ఏమీ లేదు, యథాస్థితిగా కొనసాగిస్తున్నారు. శ్రీవాణి టికెట్ల విషయంలో ఎటువంటి ధోరణి లేకుండా గత జగన్ గారి విధానాలనే కొనసాగిస్తున్నారు. ఈ శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పై సత్వరమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విఐపి బ్రేక్ దర్శనాల విషయంలో గత ప్రభుత్వం ఇష్టానుసారంగా బ్రేక్ దర్శనాలు ఇస్తూ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి శ్రీవారి యొక్క క్షేత్రాన్ని అపవిత్రమయ్యే విధంగా వ్యవహరించిందని, విఐపి బ్రేక్ దర్శనాల యొక్క అర్థాన్ని మార్చివేసిందని గ్లోబల్ ప్రచారం చేసి కూటమి నాయకుల అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినప్పటికీ సుమారు ఈ 2 సంవత్సరాలు కాబోతున్న తరుణంలో అదే గత ప్రభుత్వ విధానంలో కొనసాగిస్తూ విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇష్టానుసారంగా విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తూ ట్రావెల్ ఏజెంట్లు మాదిరిగా శ్రీవారి యొక్క క్షేత్రంలో తమ యొక్క ఏజెంట్లను పెట్టి విఐపి దర్శనాలు ఇస్తూ విఐపి దర్శనాల యొక్క అర్థాన్ని మార్చివేసి సర్వదర్శనంలో వస్తున్నటువంటి సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలని వస్తే రెప్పపాటి కాలంలో దర్శనం అయ్యి కానట్టు చూసి చూడనట్టుగానే గెంటి వేయటం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వానికి మీకు తేడా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు వ్యత్యాసం ఏమిటి? గత పాలనని, గత విధానాల్ని, గత మార్గదర్శకాలని మీరు అమలు చేస్తున్నారు. ఈ విఐపి బ్రేక్ దర్శనాలకి బ్రేక్ వేసి సత్వరమే విఐపి బ్రేక్ దర్శనాల యొక్క వైఖరి పట్ల మీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. సామాన్యులకి శ్రీవారు సర్వదర్శనంలో హాయిగా దర్శనం చేసుకునే విధానాన్ని కల్పించాలి. విఐపి బ్రేక్ దర్శనాల్ని ఇష్టానుసారంగా ఇచ్చి
ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే విధానాన్ని రద్దు చేసి విఐపి దర్శనాలకు బ్రేక్ వేసి విఐపి దర్శనాలపై శ్వేతపత్రం తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలి. గత ప్రభుత్వం లడ్డూల విషయంలో కానీ, రూముల అద్దెల విషయంలో కానీ, సేవల విషయంలో కానీ అన్ని రుసుములు పెంచేసింది. ఆధ్యాత్మిక కేంద్రాల్లో తక్కువ రేట్లు ఉన్నటువంటి దర్శన టికెట్లను అన్నీ కూడా విపరీతంగా పెంచేసిందని నాటి కూటమి నాయకులు విపరీతమైన ప్రచారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయన దర్శనం టికెట్ల రేట్లు తగ్గించారా? ఎప్పుడైనా రూముల అద్దెల విషయంలో కానీ, దర్శనం టికెట్ల విషయంలో కానీ, ప్రసాదాల రేట్ల విషయంలో కానీ, ఆర్జిత సేవల విషయంలో కానీ సమీక్షించారా? గత ప్రభుత్వానికి మీకు ఉన్న తేడా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మీ పాలనకు వ్యత్యాసం ఏమిటి? గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ హిందూ భక్తులకి తీవ్ర అన్యాయం చేస్తుంది నేటి కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి జమ కానీ చర్చి నుండి, మసీదు నుండి జమ కాకపోతే అదే ఇమాములకు, అదే చర్చి పాస్టర్లకు నెల నెల గౌరవ వేతనం పేరుతో కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇవ్వటం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వం ఇమాములకి, పాస్టర్లకి వేతనాలు ఇస్తుందని గగ్గోలు పెట్టినటువంటి కూటమి నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన దాకా గత ప్రభుత్వ విధానాలని, గత ప్రభుత్వం యొక్క మార్గాల్ని అనుసరిస్తూ ఇమాములకి, పాస్టర్లకి వేతనాలు ఇస్తూ పరోక్షంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే మత మార్పిడులకు పరోక్షంగా సహకరిస్తున్నట్టు అర్థమవుతుంది. మరి ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు బాహాటంగా ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదిక రిజర్వేషన్లు యథావిధిగా మీరు కొనసాగించడం ఎంతవరకు సమంజసం? గత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్పి ద్వారా మత ప్రాతిపదిక ముస్లిం రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ 2 దశాబ్దాలుగా అదే విధానాన్ని మీరు పాటిస్తూ కొనసాగించడం ఎంతవరకు సమంజసం? మీరు ఎన్డీఏలో కొనసాగుతూ ఎన్డీఏ విధానాలను అవలంబించకుండా నాటి రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్, వైసీపీ విధానాలనే పాటించడం ఎంతవరకు సమంజసం? మీ విధానాల వలన నేడు హిందువులకు, హిందూ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ మత ప్రాతిపదిక రిజర్వేషన్లు తక్షణమే రద్దు చేస్తూ నూతనంగా బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు, బీసీడీలో ఉన్నటువంటి కొప్పుల వెలమ, యాదవులు, తూర్పు కాపులు, గవర్నలు కలిపి 7%, బీసీఈలో 4% ఉన్నటువంటి ముస్లింస్ని అందరినీ ఏకం చేసి నూతన బీసీలో ఏర్పాటు చేసి నూతన బీసీ రిజర్వేషన్ విధానాన్ని తీసుకురావడం వల్ల 12% రిజర్వేషన్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. కోర్టు వివాదంలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ, బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు కానీ, బీసీడీలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి కొప్పుల వెలమ, తూర్పు కాపులు, గవర్నలు, యాదవులు కూడా న్యాయం జరిగింది. ఈరోజు మీ విధానాల వలన, మీ పాలన వలన, మీ చర్యల వలన మీరు తీసుకుంటేటటువంటి రాజ్యాంగ విరుద్ధం, ఎన్డీఏకి విరుద్ధమైనటువంటి ప్రతిపాదన వలన హిందువులకి, హైందవ బీసీలకి, హిందూ సమాజానికి అన్యాయం జరుగుతుంది. మీకు సిద్ధశుద్ధి ఉంటే
మీరు ఆత్మవిమర్శ చేసుకొని హిందూ సమాజానికి హైందవ బీసీలకు మేలు చేసేటటువంటి చర్యలు తీసుకోవాలి. అలా తీసుకునే పక్షంలో మేమంతా ఒకటై హిందూ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి హైందవ బీసీలను ఐక్యం చేసి కూటమి ప్రభుత్వ హైందవ ధర్మ వ్యతిరేక విధానాలపై, హైందవ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామ గ్రామాన పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్.